రాజకీయాలు వేరు, వాటి మధ్య అవినాభావ సంబంధాలు వేరు. సినిమా రాజకీయం, రాజకీయం సినిమా అయిపోయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలైంది. ఆల్మోస్ట్ ఒక 40 దశాబ్దాలు. ఎందుకంటే రామారావు గారు రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడే సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా అవునన్నా కాదనుకున్నా రాజకీయాలతో అవినావ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. కాకపోతే ఆ పరిస్థితులు వేరు, ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ వేరు, అతను వచ్చిన తీరు వేరు, అతని యొక్క ఆ టైంలో ఆ సమాజంలో ఉన్న పరిస్థితులు స్థితిగతులు వేరు, సమాజ అవగాహన పాలిటిక్స్ మీద సినిమాల మీద వేరు. మీరు బాగా గమనిస్తే అప్పుడు కూడా కృష్ణ ఎన్టీఆర్ మధ్య వివాదాలు జరిగాయి. అసలు యాక్చువల్గా మండలాధీశుడు అనే సినిమానే తీశారు, రామారావుకి అగైనెస్ట్గా ఒక ఫుల్ సినిమా విమర్శ చేస్తూనే ఒక సినిమా తీశారు. అఫ్కోర్స్ పొలిటీషియన్స్ని విమర్శలు చేస్తూ సినిమాలు తీయడం వేరు, డైరెక్ట్గా పాలిటిక్స్ పెడుతూ. కానీ ఎవడో కష్టపడి సినిమా తీసి ఎవడో కష్టపడితే అక్కడికి తగుదునమ్మా అని వెళ్ళి అక్షంతలు జల్లి ఆశీర్వాదం ఇవ్వాల్సిన వాళ్ళు ఆ వేదికల్ని తన సొంత ప్రయోజనాల కోసము, తన వీపు గీకలేదనో వాడి గుర్తింపు కోసమో, లేకంటే రాజకీయాల కోసమే వాడుకుండేది స్టార్ట్ అయింది మెగా కాంపౌండ్తోనే. ముఖ్యంగా అసలు రాజకీయాలలో ఫ్యాన్స్ని అమ్ముకోవడం అనేది మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది. కానీ సినిమా రాజకీయాలు అనేది రామారావు గారితో స్టార్ట్ అయితే, కానీ ఆ నేపథ్యం వేరు. అతని నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే అతను అమ్ముకోవడానికి రాలేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చిరంజీవి ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకున్నాడో అప్పుడే స్టార్ట్ అయింది ఇది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అదే రామారావు గారిని చూసి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాన్స్ని అమ్ముకొని, దాని తర్వాత వాడి తమ్ముడు ఒళ్ళంతా అసూయతో, మరి ఎక్కడ పుట్టిందో ఏమో వాడికి, ఏదో సినిమాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ విడాకులు ఇచ్చుకుంటూ బర్ణాలు కట్టుకుంటూ బతికే వాడికి హఠాత్తుగా రాజకీయాలలోకి వచ్చేసి ఏదో చేసేయాలని ఒక అసూయతో ఆవేశంతో ఊగిపోతూ తన సొంత మెగా కాంపౌండ్ ఇట్లనే అసంబద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వేదిక ఎవడన్నా ఇస్తే అందులో వెళ్ళి ఏదో ఈడు ఆవేశంతో జుట్టు ఊపుకుంటూ ఈడేదో పెద్ద ప్రసంగం చేసినట్లు కొన్ని సినిమాలను బోల్తా కొట్టించాడు. కానీ చిరంజీవి ఎప్పుడు నంగనాచిలాగా ఊళ్ళంతా వయ్యారాలు పోతూ ఏమీ తెలియనట్లు, ఏదో ఏమీ రెండు నంగనాచి అంటే అంత నంగనాచి మరియు ఏమంటారు దాన్ని, అంత యాక్షన్, ఏదో ఆయనకు గుర్తింపు కావాలి, అట్ ద సేమ్ టైము అతను ఏదో పెద్ద డౌన్ టు అర్త్ అనే ఫీలింగ్ ఇచ్చుకుంటూ పిల్లికి కూడా భిక్షం పెట్టకుండా ఎవరిని కానీ ఎవడో వాళ్ళ కాంపౌండర్ కాకుండా వేరే కాంపౌండర్ పిలిచినా అక్కడికి వెళ్ళి నేను మెగాస్టార్ను, నేను లెజెండ్ అని తప్పుకోవడం తప్పితే వాడిని ఎత్తిన అత్యంతలు కూడా వేయకుండా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. సో వాళ్ళ మెగా కాంపౌండ్లో వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఒక ఎమోషనల్ ట్వీట్స్, ఆయన ఎమోషన్స్ పండిస్తాడు. మిగిలిన చోటంతా కామెడీ చేస్తుంటాడు. ఏ వేదికైనా కానీ, ఏదన్నా సినిమా సక్సెస్ మీట్ కానీ, లేకంటే ఆడియో ఫంక్షన్ కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన యొక్క ఇంకా చూడలేక చచ్చిపోతాం, నంగనాచి తంగబుర్ర టైపులో ఆయన అబ్బో వయ్యారాలు, ఒళ్ళంతా ఏదో అతి వినయం ధూర్త లక్షణం అని, అతి వినయం ధూర్త లక్షణం పెట్టచ్చు. వాడేమో ఆవేశం స్టారు. సో వాళ్లకు తోడుగా వెటకారాన్నే ఊపిరిగా పోసుకొని ఒక వెధవ 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని వెనకాల పట్టుకుంటాడో ముందర పట్టుకుంటాడో తెలియదు. వాడు
దూరిపోయి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడద్దు. లేటెస్ట్గా భలే అయింది లైలా సినిమా, బాయ్కాట్ లైలా అని హ్యాష్ ట్యాగులతో వైసీపీ సోషల్ మీడియా శివరాత్రి ముందే వచ్చేసింది. ఎవరికి? విశ్వక్సేన్కి. ఎంతో దాని తర్వాత నిద్ర లేకుండా చేస్తుంది అనేది మాత్రం తెలిసిపోయింది. సరేలే, ఇది ఒక్కటే కాదు, సినిమాలలో ప్రాంతాలని వెక్కిరిస్తూ కులాలను కూడా వెక్కిరిస్తూ చేసే ఎదవలకి ముందు ఇదొక పెద్ద గుణపాఠం. ఏ విధంగా అయితే వైసీపీ సోషల్ మీడియా స్పందించిందో అదే విధంగా ఎంతో ముందు కులాలని కావాలనే తక్కువ చేసి చూడము, వాళ్ళని దొంగలుగా చిత్రీకరించడము, కమీడియన్లుగా చిత్రీకరిస్తే ఇదే పరిస్థితులు ఉంటాయి. ఇంకొక విషయం, అరే గొర్రె పురాణం చెప్పినావురా ఎర్రి నా కొడక, నువ్వు 11 అన్నావు కదా గొర్రెలు. అక్కడ 40% ప్రజలున్నారు, ఆల్మోస్ట్ 40%. ఈ చంద్రబాబు నాయుడు ప్రజల వెన్నుపోటుకి ఒక 50% కసిగా ఉన్నారు. 50 నుంచి 60% ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, ఇదిగో నువ్వు ఇట్లాంటి ఎదవ చేష్టలు చేస్తే 60% ప్రజలు సినిమా చూడకపోతే బొక్కే. అది ఏ సినిమా కానీ ఎవడు నటించినా కానీ 60% ప్రజలు కానీ బాయ్కాట్ చేస్తే